18న అభ్యర్థుల ప్రకటన. ఈ నెల 20 నుంచి ఎంపీ స్థానాల పరిధిలో రథయాత్రలకు బీజేపీ నిర్ణయం. ఎన్నికల కార్యాచరణ అభ్యర్థుల ఎంపికపై ఆర్ఎస్ఎస్ నేతలతో జాతీయ ముఖ్య నేతల భేటీ. గావ్ చలో ఘర్ చలో కార్యక్రమం ద్వారా ఇంటింటి ఎన్నికల ప్రచారం. ఈ పైన ఇది ఒకటి చూడండి. 18 అభ్యర్థుల ప్రకటన. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలకు గాలము. టచ్ చేసి చూడు, మేము 13 తారీఖు నల్గొండలో మీటింగ్ పెడుతున్నాం అనేటువంటిది. బీఆర్ఎస్ సభకు పోటీగా కాంగ్రెస్ సభ. కాంగ్రెస్ నిన్న మోడీ కేంద్ర మంత్రులను కూడా ఆదేశించిండు. కేంద్ర మంత్రులు కూడా ఎన్నికల సందర్భంలో ఎక్కడ నిర్లక్ష్యానికి గురి కావద్దని. తెలంగాణలో నరేంద్ర మోడీ ఆయనకు సంబంధించినటువంటి పవనాలు వీస్తున్నాయి, గాలి వీస్తుంది. మోడీ పేరుతోటి మేమంతా గెలుస్తామని ఇక్కడ ఓడిపోయినటువంటి టీఆర్ఎస్ ఎక్కడ ప్రజలు మర్చిపోతారని ఎంబడే కాంగ్రెస్ మీద వాళ్ళ ఎన్కౌంటర్లు ఇచ్చుకుంటున్నది. గెలిచినటువంటి కాంగ్రెస్ తన పట్టు నిలుపుకోవడం కోసం, ఎక్కువ ఎంపీ స్థానాలు గెలవడం కోసం ఇప్పటికే సమీక్షలు చేస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్తలు నిన్న ముఖ్యమంత్రి వాళ్ళకి సంబంధించినటువంటి కమిటీ కూడా ఒక సమీక్ష చేసి 17 ఎంపీలు ఎవరు ఇవ్వాలనేటువంటి దానిపైన ఒక చర్చ. బీజేపీ మాత్రం మేము అభ్యర్థులు రథయాత్రలు చేస్తాం. ఈ రథయాత్రలు 20 నుంచి మొదలైతే 10 నుంచి అనుకున్నాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలుస్తాం అనుకున్నటువంటి పార్టీ చేయాల్సినటువంటి విధంగా వెళ్తుందా? కేంద్ర మంత్రులే జనంలోకి వెళ్ళాలి పెద్ద ఎత్తున. ఇప్పటిదాకా ఒక బహిరంగ సభ కూడా నిర్వహించలేనటువంటి స్థితిలో భారతీయ జనతా పార్టీ వెళ్ళిపోయింది. తెలంగాణలో ఆ పార్టీకి సంబంధించిన ప్రిపరేషన్ ఏంటి? మోడీకి సంబంధించినటువంటి వేవ్ తోటే మేము గెలుస్తాం. ఖమ్మంలో, నల్గొండలో, మహబూబాద్లో మీకు సంబంధించినటువంటి వేవ్ ఎక్కడికి వస్తుంది? ఆ వేవ్ని ఎవరికి తీసుకొస్తారు, ఎవరు గెలుస్తారు అక్కడ అనేటువంటి అంశం పైన ఒక సమీక్ష లేదు. దానికి సంబంధించినటువంటి ప్రజల్లో చర్చ వచ్చేటువంటి విధంగా కూడా భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే బీఆర్ఎస్ ఓడిపోయి తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ ఎక్కడైతే ఉన్నదో ఆ వ్యాక్యూమ్ను ఫిల్ చేయడానికి ఆ వేవ్ ఎక్కడైతే ఉందో ఆ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా కాంగ్రెస్లోకి, బీజేపీలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రం దేశం మొత్తం ఉన్నట. ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఇదే జాడ్యం కనబడుతున్నది. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎక్కడో ఒక దగ్గర మీటింగ్ పెట్టుకొని మేము 17 గెలుస్తాం, నరేంద్ర మోడీ బొమ్మ చూడంగానే ఇక్కడ ఓట్లు వేస్తారు, మేము ఇంట్లోనే కూర్చుంటాం, మాకు అందరికి ఓట్లు వేయాలి. కేసీఆర్ మాత్రం పాపం తుంటి ఎముక ఎరిగినా కూడా పబ్లిక్ మీటింగ్ పెట్టి నల్గొండలో లక్షల మందితో మేము పెట్టుకొని మళ్ళీ మేమేం రుజువు అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ మేము కొట్లాడుకుంటాం, మేము మాత్రం వెనుకపోతాం అనే విధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ విధానాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది.